అక్క, ఏం కర్రీ? ఏంటిది ఇది? చూడ్డానికి భలే ఉంది కలర్ఫుల్గా. సొరకాయ పులుసా? అయ్యో అక్క, చూడ్డానికి బాగుంది కానీ ఈ కర్రీ అంటే నేను పెద్దగా ఇష్టపడినక్క. ఏమనుకోవద్దక్క. మనసేమో ఈ కర్రీ మీద లాగుతున్నా నాకు ఈ ఫ్లేవర్ అంటే నచ్చక ఆవిడ దూరానికి వెళ్ళిపోతానక్క. ఏమనుకోవద్దు. బాయ్ అక్క. అయ్యయ్యో ఆగండి అమ్మా. ఈ కర్రీ మీకు ఎందుకు నచ్చదు? నేను వివరంగా చెప్తాను. ఇలాగని చేసుకుని తినండి, కడుపారా తింటారు. సరేనా? మనం ఎప్పుడైతే చేసుకునే విధానం కరెక్ట్గా ఉంటే ఏ కర్రీ అయినా మీకు అది ఇష్టంగా మారిపోద్దమ్మా. ఈ అక్క మీకు మనసుకు నచ్చేలాగా కడుపును కూడా చూసేలాగా చెప్పిద్దమ్మా. సరేనా? నా మీద నమ్మకం ఉంది కదా. ఇలాగా ఒక కళాయి పెట్టుకోండమ్మా, స్టవ్ ఆన్ చేసుకొని. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇలా ఓవరాల్గా 2 నిమిషాలు వేయించుకోండమ్మా, గోల్డ్ కలర్ వచ్చేలాగా. ఇక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి. ఇక మనకి కర్రీ అనేది తొందరగా అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండమ్మా. ముందుగానే వేసుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోద్ది. సరేనా? ఇలాగా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు. ఇక పచ్చిమిరపకాయలు కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా ముక్కలు 2 ఇలా వేసుకొని దీన్ని కూడా కొంచెం కలర్ అనేది మారిన తర్వాత ఇక ఆనపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఓవరాల్గా మొత్తం పట్టేలా కలుపుకోండమ్మా. ఇలా తొందరగా మనకి ఏగడానికి ముక్కలు బాగా నీరు ఉండిద్దమ్మా. ఇలా మనం ప్లేట్ వేసుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోద్దమ్మా. సరేనా? ఈ విధంగా మగ్గింది కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అమ్మ. మీరు కూర బట్టే మీరు ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకోవాలమ్మా. సరేనా? ఇలా ఓవరాల్గా కలుపుకున్న తర్వాత ఇక మనం 1/2 లీటర్ పాలమ్మ, కాసిన పాలే 1/2 లీటరు ఇక ఆ ముక్కల్లో వేసేసుకోండమ్మా. అర్థమైందా? ఇలాగా మొత్తం ఆ 1/2 లీటర్ పాలు వేసేసుకొని ఇక పెద్ద మంటే పెట్టుకొని చక్కగా మీరు అక్కడ నిలబడి ఇలా తిప్పుకుంటూ ఉండండి అమ్మా, కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతూ ఉండుద్ది. పెద్ద మంటే పెట్టేసుకోండమ్మా. ఇలాగా చిక్కపడిపోవాలమ్మా మనకి కర్రీ అనేది. చూసారా? నూనె అంతా కొంచెం పైకి వచ్చేసింది కదా, మనకి పర్ఫెక్ట్ అయినట్టు. ఎక్కడ అడుగంటకూడదమ్మా. అప్పుడే మనకి ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. మాడిందంటే కొన్ని కూరలు అసలు టేస్ట్లెస్ అయిపోతాయమ్మా, మాడిన కూరలు అయితే. సరేనా? అండ్ ప్రతి కర్రీ మీరు ఇలాగే చేసుకోవాలి నిదానంగా. ఇప్పుడు లాస్ట్లో నేను స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక ఆ వేడే ఆ కొత్తిమీరలో లాక్కునేదమ్మా. ఇక ఇంతేనమ్మా, చాలా టేస్టీగా ఉంది. మీరు నన్ను నమ్మి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు, అలాగే మీ నమ్మకాన్ని కూడా నేను వమ్ము చేయనమ్మా. ఇంట్లో డెఫినెట్గా నేను చెప్పిన క్వాంటిటీ తగ్గట్టు మీరు అలాగే వండుకొని ట్రై చేయనమ్మా. ఇష్టం లేని నోటితోనే కమ్మగా ఉందని మీరే అంటారు. సరేనా? నాకు దాని ద్వారాగానే మళ్ళీ ఒక లైక్, కామెంట్ కూడా వచ్చింది. సరేనా? అండ్ ఇంకా మీకు మనసుకు నచ్చేలాగా వంటకాలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటానమ్మా. అండ్ నా ఛానల్ నచ్చిందా? అయితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. ఒక్కసారి మీ అందమైన నవ్వు. నేను ప్రతిసారి వీడియో ఎండింగ్ కల్లా మిమ్మల్ని నవ్వండమ్మా అంటున్నాను. మీరేమో నవ్వట్లేదు. అందుకే నా ఛానల్ డెవలప్ అవ్వట్లేదు. ప్లీజ్ అమ్మా, నవ్వేసి వెళ్ళండి అమ్మా.